నేను మీ హేమమాలిని. మరి ఈ రోజు ఆగస్ట్ 1 మరి ఆగస్ట్ 1 ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా? ఈ రోజు కూడా మీ అందరికీ ఒక అద్భుతమైన సినిమా అయితే థియేటర్‌లో రిలీజ్ అయిపోయింది. ఆ సినిమాయే శివం బజే. మరి ఎంతో డిఫరెంట్ కథలతోటి తన కెరియర్‌లో ముందుకు దూసుకెళ్ళిపోతున్నటువంటి మన అశ్విన్ బాబు ఇందులో హీరోగా నటిస్తున్నారు. అండ్ ఇదే సినిమాలో దిగాంగన సూర్యవంశీ హీరోయిన్. అండ్ ఈ సినిమాని అప్సర్ గారు డైరెక్ట్ చేశారు. అండ్ ఈ సినిమాకి అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోరు అలాగే మ్యూజిక్‌ని అందించిన వారైతే మాత్రం వికాస్ అందించారు మనకి. అండ్ ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెట్టుకొని వెళ్ళకండి. ఎందుకంటే సోషో ఫ్యాంటసీ చిత్రాలు ఇలా ఉన్నాయి అలా ఉన్నాయి అని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా. సో ఆ రేంజ్ లో మీరు అంత ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్తే మాత్రం డెఫినెట్లీ మీరు ఆ ఎక్స్‌పెక్టేషన్స్ కి కొంచెం తక్కువ అయితే రీచ్ అవుతుందని చెప్పొచ్చు. అండ్ ఓవరాల్ గా పర్ఫార్మెన్సెస్ గురించి చూసుకుందాం. అశ్విన్ బాబు అయితే సింగిల్ హ్యాండెడ్ గా మొత్తం తను చేసుకెళ్ళిపోయాడని చెప్పొచ్చు. అండ్ దిగాంగనకైతే రోల్ చాలా చిన్నది అని చెప్పొచ్చు. అండ్ ఇందులో ఇంకా చాలా స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నారండి. సల్మాన్ ఖాన్ గారి బ్రదర్ ఆయన కూడా ఇందులో వన్ ఆఫ్ ద మెయిన్ రోల్ ప్లే చేశారు. అండ్ కిరీటి ఉన్నారు. ఇలా కొంతమంది మనకి నోన్ యాక్టర్స్ అయితే మనకి కనిపిస్తూ ఉంటారు ఇందులో. అయితే లైక్ సినిమా విషయానికి చూసుకుంటే కనుక సోషో ఫ్యాంటసీ అనుకున్నారు, క్రైమ్ థ్రిల్లర్ అనుకున్నారు, ఇలా చాలా రకాలు అయితే మనం ట్రైలర్ చూసి ఫిక్స్ అయిపోయాం కదా. సో అవన్నీ జస్ట్ కేవలం ఇందులో ఒక చిన్న చిన్న పార్ట్స్ మాత్రమే. సో ముందు నుంచి హీరో ఏదైతే చెప్తున్నారో సో నేను పక్కింటి కుర్రోడ్లాగా ఉంటాను ఇందులో అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇందులో మెయిన్ ప్లాట్ ఏంటంటే సినిమా అంతా కూడా లైక్ నేను ఎక్కువ రివీల్ చేయదలుచుకోలేదు ఎందుకంటే స్పాయిలర్స్ అయిపోతాయి. సో కాలభైరవుడు అనేది సో కుక్కని మనం అంటూ ఉంటాం. సో ఒక కుక్కకి సంబంధించిన స్టోరీలో అశ్విన్ ఎలా రిలేట్ అయ్యాడు, అశ్విన్ బాబు ఎలా రిలేట్ అయ్యాడు, ఎందుకు ఈ కాలభైరవుడు గురించి వచ్చింది, ఎందుకు శివుడిని చూపించాల్సి వచ్చింది, ఎందుకు శివయ్య ఆజ్ఞ అని చెప్పాల్సి వచ్చింది. అండ్ మనం ట్రైలర్స్లో చూసుకుంటే గనక చైనా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళతో కలిపి ఇండియా మీద వార్ చేయడానికి, అది కూడా ఒక డిఫరెంట్ ఆఫ్ వార్ని డైవర్ట్ చేసి చేయడానికి అయితే ప్లాన్ చేస్తూ ఉంటారు. ఈ వార్ని ఎలా హీరో అడ్డుకున్నాడు అండ్ ఏ పాయింట్ నన్న చూపించాలనుకున్నది మాత్రం సో సినిమాలో చాలా వరకు బాగా వర్కౌట్ చేశారని చెప్పొచ్చు. ఇందులో హైపర్ ఆది గారు కూడా ఉన్నారండి. సో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ ప్లే చేశాడు ఆయన. సో చాలా వరకు ఫస్ట్ హాఫ్లో మనం చూసుకుంటే అన్నీ ఫాస్ట్గా అయిపోతాయి. అంటే హీరోయిన్ని చూడడం, ప్రేమలో పడిపోతాం, రెండో రోజు నుంచే హీరోయిన్ యాక్సెప్ట్ చేసేయడం, ఇలా అన్నీ ఫాస్ట్గా వెళ్ళిపోతాయి అనమాట. పెద్ద టైం ఏమీ జరగదు. సినిమా అంతా కూడా ఫాస్ట్ ఫార్వర్డ్లో వెళ్ళిపోతుంది, ఎక్కడా కూడా ల్యాగ్ లేదని అనిపిస్తుంది. సో కొన్ని ఫైట్స్ ఉంటాయి. అండ్ ముఖ్యంగా ఈ సినిమా డాగ్ లవర్స్కి అయితే చాలా చాలా బాగా నచ్చుద్ది. వాళ్ళందరూ కూడా కనెక్ట్ అవుతారు. ఎవరైతే డాగ్ లవర్స్ ఉంటారో పెట్ లవర్స్ కూడా కనెక్ట్ అవుతారు. సో వాళ్ళందరూ చాలా చాలా బాగా కనెక్ట్ అవుతారు అనమాట. ముఖ్యంగా ఏంటంటే మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాము లైక్ కొన్ని యానిమల్స్ ఆర్గన్స్ తీసుకుని మనుషులకి అమర్చడం లాంటివి ఒక కాన్సెప్ట్ ఉంటుంది కదా. ఆ కాన్సెప్ట్ని ఇందులో బ్యూటిఫుల్గా మెర్జ్ చేశారండి. సో అది ఏంటి అన్నది రివీల్ చేస్తే మాత్రం సినిమా మీకు ఏంటి అన్నది తెలిసిపోతుంది. బట్ ఇది ఒక కుక్క రివెంజ్ స్టోరీ అని అనుకోండి. కుక్కని కాలభైరవ అనుకోవచ్చు. సో కాలభైరవుడి రూపాన్న అన్నట్టుగా క్రియేట్ చేసి చూపించారనమాట మనకి. యానిమేషన్ పార్ట్ విఎఫ్ఎక్స్ చేసింది మాత్రం చాలా చాలా బాగుందని చెప్పొచ్చు సినిమాలో. ముఖ్యంగా శివుడు వస్తున్నంతసేపు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే వేరే లెవెల్ ఉందండి. వికాస్ గారు అయితే చించి పాడేశారని చెప్పొచ్చు, అంత బాగుంది బ్యాక్గ్రౌండ్ స్కోరు. యాజ్ యూజువల్ అశ్విన్ గారు యాక్టింగ్ కూడా చాలా చాలా బాగుంది. డైరెక్టర్ గారు తీసిన తీరులో ఇంకా ఎక్కడో కొంచెం ఇంకా బాగా కన్వే చేయొచ్చు, ఇంకా బాగా చేస్తే బాగుండు కదా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. బట్ ఓవరాల్గా నేనైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా హ్యాపీగా ఫ్యామిలీ అందరితో కలిసి వెళ్ళి చూడొచ్చు. ఎందుకంటే ఎటువంటి అసభ్యకరమైన సీన్స్ మాత్రం ఏమీ లేవు. అందరూ కూడా చాలా జెన్యున్గా ఫ్యామిలీతో అందరూ కూడా కూర్చుని చూడొచ్చు, అంత బాగుంటుంది. అండ్ మ్యాక్సిమం చాలా మందికి నచ్చుద్ది కూడా. సో ఏం సినిమాకి వెళ్ళాలి అని మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ బుర్ర చించేసుకుంటే కనుక డెఫినెట్గా వన్ టైం వాచబుల్ మూవీ అని చెప్పేస్తాను నేను, శివం బజే. సో గో and watch in your nearest theaters and don't encourage piracy. So ilanti interesting updates kosam please do watch Pura Local.